రైట్, ఇంతకుముందు వీడియోలో మనం ఆప్షన్ సెల్లింగ్లో ఐరన్ ప్లై స్ట్రాటజీ గురించి తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో ఐరన్ కాండోర్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఐరన్ కాండోర్ కూడా తయారు చేద్దాం. ప్రాఫిట్ లాస్ ఏ విధంగా ఉంటుంది, మరి బార్డర్ రేస్ ఏ విధంగా వస్తాయి అనేది చూద్దాం. రైట్, మనం లాంగ్ స్ట్రాటజీ గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, ఒక కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ కలిపి బై చేస్తాం. ఆ ప్రీమియంలు ఎంతైతే ఉన్నాయో దాని లెవెల్ దాటిపోతే మన ప్రాఫిట్ అనేది వస్తుంది ఎక్స్పైరీ వరకు. అదేవిధంగా షార్ట్ స్ట్రాటజీలో ఏం చేసినాం, ఈ రెండు ప్రీమియంలు కలిపి కూడా సెల్ చేస్తాం. ఎడదమని ప్రీమియంలు లాంగ్ స్ట్రాటజీలో ఎడదమని ప్రీమియంలో కలిపి బై చేస్తాం. షార్ట్ స్ట్రాటజీలో ఎడదమని ప్రీమియంలో కలిపి సెల్ చేస్తాం. ఓకే, నేకెడ్గా అయితే షార్ట్ స్ట్రాటజీ అని చెప్పేసి అంటారు. దీనికి హెడ్జెస్ బై చేస్తే ఐరన్ ప్లై అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నది స్ట్రాంగిల్ కిందికి వస్తుంది. ఓకే, ఇవి రెండు కూడా స్ట్రాటజీస్ ఎడదమని ప్రీమియంలతోటి బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ చేస్తే అది స్ట్రాటజీ కిందికి వస్తుంది. ఒకవేళ రెండు ప్రీమియంలు కలిపి బై చేసి ట్రేడ్ చేస్తే అది లాంగ్ స్ట్రాటజీ కిందికి వస్తుంది. ఆ రెండు ప్రీమియంలు కలిపి ఎడదమని ప్రీమియంలు సెల్ చేస్తే షార్ట్ స్ట్రాటజీ కిందికి వస్తుంది. మరి స్ట్రాంగిల్ అంటే ఏంటి బ్రదర్ అంటే అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియంలను కలిపి బై చేస్తే, ఓకే, అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియంలను కలిపి బై చేస్తే అది లాంగ్ స్ట్రాంగిల్ కిందికి వస్తుంది. అదే ఓటీఎంలను కలిపి సెల్ చేస్తే షార్ట్ స్ట్రాంగిల్ కిందకే వస్తుంది. ఓకే, స్ట్రాడల్ వేరు స్ట్రాంగిల్ వేరు. ఎడద మనీ ప్రీమియంలతో ట్రేడ్ చేస్తే స్ట్రాడల్, కొంచెం అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియంలతో ట్రేడ్ చేస్తే స్ట్రాంగిల్. ఓకే, కన్ఫ్యూజన్ అనేది కావద్దు. ఈ రెండింటిలో లాంగ్ ఉంటుంది, షార్ట్ కూడా ఉంటుంది. బై చేస్తే లాంగ్ అంటాం, సెల్ చేస్తే షార్ట్ అంటాం. రైట్, ఇప్పుడు మనం ఈ ఐరన్ కాండోర్ మనం చెయ్యాలంటే అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియంలతో మనం ట్రేడ్ అనేది చేస్తాం. ఓకే, రైట్, ఎగ్జాంపుల్గా నిఫ్టీ అనేది 23,000 దగ్గర ఉందని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు ఏటీఎం ప్రైస్లో మనకి ఎంతో సంబంధం లేదు మనకు, ఎందుకంటే మనం ఐరన్ ప్లై చేస్తున్నాం. ఐరన్ ప్లై ఆల్రెడీ చేసేసినాం ఎడద మనీ ప్రీమియంలతో. ఇప్పుడు ఐరన్ కాండోర్ చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తాం, అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియం ఎడద మనీ నుంచి కొంచెం దూరంగా, ఓకే, 100 పాయింట్ల దూరం కానీ 200 పాయింట్ల దూరం కానీ. దీంట్లో ఎగ్జాంపుల్గా మనం ఒక 200 పాయింట్ల దూరం అని చెప్పేసి అనుకుందాం. ఆ ప్రీమియంలను సెల్ చేయాలి, ఎందుకంటే ఇది ఆప్షన్ సెల్లింగ్ కదా, షార్ట్ కదా, షార్ట్ ఐరన్ కాండోర్ కదా, సెల్ చేయాలి. లాంగ్ ఐరన్ కాండోర్ అయితే రెండు బై చేస్తాం, మిగిలిన హెడ్జ్లు సెల్ చేస్తాం. దీంట్లో ఏం చేయాలి, పెద్ద ప్రీమియంలు సెల్ చేయాలి, దాని తర్వాత హెడ్జ్లు అనేది బై చేయాలి. ఓకే, రైట్, మరి దీనికి కూడా మనం సొంతంగా ఈ మ్యాప్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది మనమే సొంతంగా తయారు చేద్దాం. రైట్, ఇప్పుడు మనం తయారు చేయాలంటే మనకు ఫస్ట్ ఒక బార్డర్ లైన్ అనేది కావాలి, ఎందుకంటే ప్రాఫిట్కు లాస్కు మధ్యలో బార్డర్ లైన్ అనేది ఉంటుంది కాబట్టి ఒక బార్డర్ లైన్ అనేది వేసుకుందాం. రైట్, ఓకే, వేసుకుందాం. ఇప్పుడు ఈ రెండు పొజిషన్లు పక్కకు పెట్టేసి ఈ రెండు పొజిషన్లలో మాక్సిమం లాస్ మాక్సిమం ప్రాఫిట్ ఎంత ఉందో చూద్దాం మనం. రైట్, ఓకే, రైట్, ఈ ప్రీమియం అనేది 100కు సెల్ చేసినాం, ఇది 100కి అనేది బై చేసినాం. ఇది ఏ విధంగా కనబడుతుంది మనకు, దీని ఉద్దేశం అనేది డౌన్ సైడ్ కాబట్టి బియర్ కాల్ ఆప్షన్లతో స్ప్రెడ్ చేసినాం కాబట్టి కాల్ స్ప్రెడ్. ఓకే, బియర్ కాల్ స్ప్రెడ్ లాగా మనకు కనబడుతుంది. ఈ బియర్ కాల్ స్ప్రెడ్ లో మనకు మాక్సిమం లాస్ ఏడొస్తుంది, ఈ బార్డర్ దగ్గర వస్తుంది, ఎందుకంటే దీని ఉద్దేశం డౌన్ సైడ్ కాబట్టి, కాల్ ఆప్షన్ సెల్ చేసిన ఉద్దేశం డౌన్ సైడ్ కాబట్టి లాస్ వచ్చేది అప్ సైడ్ వెళ్ళినప్పుడు లాస్ వస్తుంది. మాక్సిమం లాస్ ఈ లెవెల్ వస్తుంది కాబట్టి ఈ లెవెల్లో కనుక మార్కెట్ ఆగితే 23,200 నుంచి 23,000 దగ్గర మార్కెట్ ఆగితే ఈ ప్రీమియం అనేది 100కు క్లోజ్ ఇస్తుంది, ఎందుకంటే ఇంట్రెన్సిక్ వాల్యూ డెవలప్ అవుతుంది. దాని గురించి మీకు తెలవాలంటే 3వ నంబర్ వీడియో మీరు చూడాలి. అది చూసిన తర్వాత ఇవన్నీ స్ట్రాటజీలు అర్థమవుతాయి. ఆ వీడియో అర్థం కాకపోతే ఆప్షన్ ట్రేడింగ్లో ఏది అర్థం కాదు. ఇది 100కు అవుతుంది, కానీ ఇక్కడ ఆప్షన్ బై చేసినాం కదా, ఒకటి 60 రూపాయల ప్రీమియం ఉన్నప్పుడు బై చేసినాం కదా, ఇది 0 అవుతుంది. మరి ఇది 100 క్లోజ్ ఇస్తే దీన్ని 100కు సెల్ చేసినాం కాబట్టి మళ్ళీ 100కి క్లోజ్ ఇచ్చింది ఎక్స్పైరీ వరకు కాబట్టి దాంట్లో 0 ప్రాఫిట్. ఈ ప్రీమియంలో 60 పాయింట్లు లాస్ అయింది కాబట్టి లాస్ అయింది 60 పాయింట్లు. ఓకే, మనకు వచ్చే లాస్ ఎంత, 60 పాయింట్లు మ్యాక్స్ లాస్ ఓన్లీ ఈ లెగ్లో. ఎప్పుడు మన రాంగ్ డైరెక్షన్లో మార్కెట్ అనేది పోయినప్పుడు ఇప్పుడు మనం లాస్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాం. రైట్, ఓకే, ఇప్పుడు ఈ లెగ్లో కూడా ఆల్మోస్ట్ ప్రీమియంలు సేమ్ ఉన్నాయి కాబట్టి దీంట్లో కూడా మ్యాక్స్ లాస్ మనకు 60 వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మరి ఇదేంటి, దీని ఉద్దేశం ఏంటి, ఈ ట్రేడ్ ఉద్దేశం పెద్ద ప్రీమియం సెల్ చేసినాం కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫరెన్స్ ఇచ్చినాం. మరి ఆప్షన్ సెల్లింగ్ పుట్ ఆప్షన్ సెల్ చేసినామంటే మార్కెట్ అప్ సైడ్ పోతే లేదా సైడ్ వేసి ఉంటే మనకు మాక్సిమం ప్రాఫిట్ అనేది వస్తుంది. కాబట్టి మన ఉద్దేశం, దీని ఉద్దేశం, ఈ ట్రేడ్ ఉద్దేశం, ఈ కాంబినేషన్ ఉద్దేశం మనకు అప్ సైడ్ కాబట్టి బుల్ పుట్లతోటి స్ప్రెడ్ చేసినాం కాబట్టి బుల్ పుట్టు స్ప్రెడ్. ఓకే, ఇవి రెండింటిలో కాంబినేషన్ యూజ్ చేస్తేనే మనకు తయారయ్యేది ఐరన్ కాండోర్. ఈ హెచ్ఎస్ అనేది తీసేస్తే ఇవి రెండు మాత్రమే సెల్ చేస్తే షార్ట్ స్ట్రాంగిల్ కిందికి వస్తుంది. హెచ్ఎస్ అనేది బై చేసి లాస్ అనేది ఫిక్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఐరన్ కాండోర్ కిందికి షిఫ్ట్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు రెండు పొజిషన్లో మనకు మ్యాక్స్ లాస్ వచ్చేసింది. ఓకే, ఇటు 60 పాయింట్లు ఇటు 60 పాయింట్లు మ్యాక్స్ లాస్ అనేది మనకు వచ్చింది. రైట్, ఇప్పుడు రెండు పొజిషన్లో మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ ఈ పొజిషన్లో చూద్దాం. రైట్, మార్కెట్ అనేది ఇక్కడనే సైడ్ వైజ్ అయిపోయింది, ఈ లెవెల్ కిందనే క్లోజ్ అనేది ఇచ్చింది, ఈ లెవెల్ మొత్తం మనకు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ 100 పాయింట్లు 0 అయిపోయింది, ఆప్షన్ సెల్లింగ్ చేసినాం కాబట్టి దీంట్లో మనకు 100 పాయింట్లు ప్రాఫిట్.
ఈ బయింగ్ ప్రీమియం 60 పాయింట్లు జీరో అయిపోయింది కాబట్టి 100 పాయింట్లకి వెళ్ళి 60 పాయింట్లు తీసేస్తే మనకు వచ్చిన ప్రాఫిట్ 40 పాయింట్లు. ఓకే, ఎగ్జాక్ట్గా ఈ ప్రీమియంలు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి దీంట్లో కూడా మనకు మ్యాక్స్ ప్రాఫిట్ 40 పాయింట్లు అనేది వస్తుంది. దీంట్లో 40 పాయింట్లు, దీంట్లో 40 పాయింట్లు. ఓవరాల్గా మనకు మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి 2 పొజిషన్లలో 80 పాయింట్లు అనేది వచ్చింది. మరి మ్యాక్స్ లాస్ ఏ విధంగా వస్తుంది? ఈ రెండు కలిసి వస్తుందా? రాదు. ఎందుకంటే ఒక పొజిషన్ లాస్ లేకపోతే ఒక పొజిషన్ ప్రాఫిట్లో పోతుంది. కాబట్టి ఎంత లాస్ అవుతామంటే మనం ఒక పొజిషన్లో 60 పాయింట్లు అనేది లాస్ వచ్చింది అనుకున్నాం. ఓకే, మార్కెట్ అనేది ఈ లెవెల్లో మనకు మాక్సిమం లాస్ ఎక్కడ వస్తుంది అనుకున్నాం? ఈ లెవెల్లో ఆగినప్పుడు మనకు లాస్ అనేది వస్తుంది. లేకపోతే ఈ లెవెల్లో ఆగినప్పుడు మనకు బ్రేక్ ఈవెన్ దగ్గర అయినప్పుడు బార్డర్ అనేది ఉంటుంది. ఆడ మాక్సిమం లాస్ అనేది మనకు వస్తుంది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ లెవెల్స్ కనుక దాటిపోతే మనకు మాక్సిమం లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఇట్లా ఎంత ఆపోజిట్ పోయినా మనకి ఎంత లాస్ వచ్చింది? మాక్సిమం లాస్ 60 పాయింట్లు. కానీ ఈ పొజిషన్లో లాస్ వచ్చిందంటే ఈ పొజిషన్లో ప్రాఫిట్ వచ్చినట్టే కదా. ఎన్ని పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది? మాక్సిమం ప్రాఫిట్ ఒక పొజిషన్లో 40 పాయింట్లు. ఓకే, దీనిలో 60 పాయింట్లు లాస్ అయిపోయినాం, దీనిలో 40 పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా మనకు వచ్చిన లాస్ ఎంత? 20 పాయింట్స్. 20 పాయింట్లు మాత్రమే మనం లాస్ అవుతున్నాం. ఇది హెల్దీ ఐరన్ కాండో. మరి అన్హెల్దీగా ఎప్పుడైతే అంటే ఈ సెల్ చేసిన ప్రీమియంలకు దూరంగా హెడ్జ్ చేసుకుంటా పోతే, ఈ హెడ్జ్ అనేది కొంచెం పెంచుకుంటా పోతే 1:3 నిష్పత్తిలో వచ్చింది కదా మనకి రిస్క్ రివార్డ్ రేషియో. 1:1 1:0.5 అట్లా వెళ్ళిపోతుంది, అన్హెల్దీ అయిపోతుంది. ఇప్పుడు 1:3 ఉంది కాబట్టి హెల్దీ రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న స్ట్రాటజీ ఐరన్ కాండోర్ అని చెప్పేసి అంటాం. రైట్, ఇప్పుడు దీన్ని మ్యాప్ అనేది మనం సెన్సిబుల్ ఏ విధంగా ఉంటుందో తయారు మనం సొంతగా తయారు. రైట్, ఒక బార్డర్ లైన్ అనేది తీసుకున్నాం, ఇటు ప్రాఫిట్ అటు లాస్. రైట్, ఇప్పుడు మనం మ్యాక్సిమం ప్రాఫిట్ ఏడొస్తుంది? ఈ లెవెల్లో కాలక్షన్ సెల్ చేసినాం, ఈ లెవెల్లో కాలక్షన్ సెల్ చేసినాం కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఎక్కడ క్లోజ్ ఇచ్చినా మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ రెండు లైన్లు కూడా స్ట్రేట్ లైన్లు అయిపోతాయి. ఓకే, ఇక్కడ నుంచి ఎక్కడ క్లోజ్ ఇచ్చినా మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంది. రైట్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లెవెల్కు వెళ్ళేటప్పుడు మనకి ఏమవుతుంది? ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ నుంచి ఈ లెవెల్కి వెళ్ళేటప్పుడు మనకు ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం ఈ బార్డర్ లైన్కు టచ్ అయ్యే విధంగా గీతలు అనేది తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా. ఓకే, అంటే మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ దీంట్లో వస్తుంది. బార్డర్లో ఎంత ఉన్నా మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళేటప్పుడు ప్రాఫిట్ అనేది తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ లెవెల్లో బ్రేక్ ఏమైనా వచ్చేస్తుంది. దాటిపోతే గీత దాటిపోతే మనకు లాస్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మెల్లగా డౌన్ అయ్యకుండా వెళ్ళిపోతూ ఉంటే ఈ లెవెల్కి వచ్చేసరికి మనం ఈ లెవెల్కి వచ్చేసరికి మనకు ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. ఈ లెవెల్ దాటిపోతే లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్, ఇప్పుడు మనకు వచ్చిన మ్యాక్స్ లాస్ పాయింట్లు ఎంత? 20 పాయింట్లు మాత్రమే లాస్ అవుతున్నాం. కాబట్టి మనకు ప్రాఫిట్ వస్తేనేమో 80 పాయింట్లు మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చింది. ఎగ్జాంపుల్గా మనకున్న ప్రీమియంలతోటి లాస్ వస్తే 20 పాయింట్లు మాత్రమే లాస్ వచ్చింది. 80 పాయింట్లు కాబట్టి 4 గీతలు తీసుకుంటే మనకి ఎంత? 1 2 3 4, ఒక్కొక్క గీతకు 20 పాయింట్లు. ఇక్కడ కూడా 20 పాయింట్లు కాబట్టి ఒక గీతలో మనకు 20 పాయింట్ల లాస్ అనేది వస్తుంది. 80 పాయింట్ల ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 1:4 లాగా ఉంది. ఓకే, సారీ, ఇక్కడ తప్పు రాసిన 1:4 నిష్పత్తిలో ఉంది మనకు. ఇప్పుడు ఇదే మ్యాప్ను ఇట్లా పట్టుకొని తీసుకొచ్చి హారిజంటల్గా పెడితే మనకు వచ్చేదే ఈ మ్యాప్. ఇది సెన్సిబుల్లో మనకి ఈ విధంగా చూపిస్తుంది. మనకు లాస్ ఎంత ఉంది? మ్యాక్సిమం లాస్ 20 పాయింట్లు. ఓకే, ఇటు డౌన్ సైడ్. ఓకే, ఇటు ఉంది కదా, ఈ విధంగా తీసుకొచ్చి పెట్టినాం. అంటే ఇటు పుట్ సైడ్, ఇటు కాల్ సైడ్. ఇటు ఎంత పోయినా మనకి 20 పాయింట్లే లాసు, ఇటు ఎంత పోయినా మనకి 20 పాయింట్లే లాసు, అంతకంటే లాస్ అనేది కాదు. మరి సెంటర్లో ఉంటే మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 80 పాయింట్లు మ్యాక్సిమం ప్రాఫిట్. ఓకే, ఇది ఈ విధంగా ప్రీమియంలో ఉన్నప్పుడు. ఎక్స్పైరీ రోజు కనుక ఇది వేస్తే ఇంకా ప్రాఫిట్ అనేది తగ్గుతుంది, లాస్ కూడా తగ్గుతుంది. మార్కెట్ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు వేస్తే ప్రాఫిట్ పెరుగుతుంది, కొంచెం లాస్ కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇది హెల్దీ ఐరన్ కాండో. హెచ్ఎస్ అనేది దూరం చేస్తూ పోయినప్పుడు అన్హెల్దీగా తయారవుతుంది. ఈ లైన్ ఉంది కదా, ఈ బాటమ్ లైన్ అనేది, ఈ లాస్ట్ లైన్ అనేది కొంచెం కిందికి వస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఇది 1:1 ఉంటే ఇది కూడా 1:2 లాగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇది హెల్దీ ఐరన్ కాండో. షార్ట్ ఐరన్ ప్లై గురించి నిన్న తెలుసుకున్నాం, షార్ట్ ఐరన్ కాండోర్ గురించి ఈ విధంగా తెలుసుకున్నాం. ఈ రెండిట్లో రివర్స్ చేస్తేనే లాంగ్ ఐరన్ కాండోర్, లాంగ్ ఐరన్ ప్లై అవుతుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకే, ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీలు ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటాయి ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీలో. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.